ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కుయలేదే రాయెత్తు అల తెరదాటి చేరావే చెలియా ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని నీ గుండెలోన సడిని నీవు పీరైన ఊసుని థ్యాంక్స్ సార్. గంగా ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? డాక్టర్ని పిలవమంటావా? వద్దు సార్, బాగానే ఉంది. సార్, మీరు నా కోసం హాస్పిటల్లోనే ఉన్నారా? లేదు, అందరితో కలిసి కాసేపు సరదాగా టైంపాస్ చేద్దామని కూర్చున్నాను. ఇది టూరిస్ట్ ప్లేస్ కదా. సార్, గంగా నీకు అసలే నీరసంగా ఉంది. ఇప్పుడైనా అతిగా వాక్కుండా రెస్ట్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నీ మీద చాలా కోపంగా కూడా ఉంది. ఏంటలా చూస్తున్నావు? ఏదో ఒకటి అడిగి అనవసరంగా నా దగ్గర తిట్లు తినకు. నా మీద ఇంకా కోపం పోలేదా సార్? ఎలా పోతుంది నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే? అయినా అది విషయం అని ప్రూవ్ చేయడానికి నీ ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పాయిజన్ ఫుడ్ తినేస్తావా? మరి మిమ్మల్ని ఎలా నమ్మించాలి సార్? ఆ సమయంలో నాకు అంతకంటే వేరే మార్గం కనబడలేదు. అనవసరమైన వాటికి బుర్ర బాగా పనిచేస్తుంది నీకు. నీకేదనిపిస్తే అది చేసేయడం, అందరినీ టెన్షన్ పెట్టేయడం, నీకిదే ఆటలా ఉంది. అరే, ఆ పాయిజన్ ఫుడ్ తింటున్నప్పుడు ఒక్క క్షణమైనా నీకోసం ఆలోచించావా? నీకేమైనా అయితే మీ అమ్మ నాన్న గతే కావాలి, కనీసం నా గురించి. మళ్ళేంటి అలా చూస్తున్నావు?